What? చందు గ్యాస్ వచ్చింది, డబ్బులు ఎక్కడ పెట్టినావు? ఒక లోపల పర్సు ఉంది, దాంట్లోనే చూడు. చందు నేను పనిలో ఉన్నది, పార్సల్ వచ్చింది చూడవా? What? She paid, no? Cash on delivery. Prasanna! ఎంత వచ్చింది కరెంటు బిల్లు? 2000 ఏంటి కరెంటు బిల్లు? మరి 2000? ఏంటి? అవునా? నిజమా నువ్వు చెప్పేది? ఏమైంది? కాదు, అసలు ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏమైంది ప్రసన్న? మనం 2 years నుంచి ఒక దగ్గర చిట్టి వేస్తున్నాం కదా, వాళ్ళు పైసలను తీసుకొని పారిపోయారంట. ఓ షిట్! ఏం చందు, ఏం చేసినావు టీవీని? ఇప్పుడు ఎట్లా? ఓ పని చేయి, కస్టమర్ కేర్కి కాల్ చేసి మా టీవీ సడన్గా ఇట్లా అయిపోయింది, బ్రోకెన్ స్క్రీన్ వస్తుంది, వారంటీలో కవర్ అవుతుందేమో అడుగు తొందరగా. చందు. హలో, సామ్సంగ్ కస్టమర్ కేర్. ఎస్ సార్, నా పేరు వచ్చి చందు సార్. మా దగ్గర ఒక టీవీ ఉంది సార్. ఆ టీవీ ఇట్లా పైలిపోయిన స్క్రీన్ వస్తుంది సార్. ఓ డోంట్ వరీ సార్, వి ఆర్ హియర్ టు అసిస్ట్ యు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి సార్. ఓకే అండి, మీరు టీవీ కొని 2 years లోపు అయితే మీకు వారంటీ అనేది వర్తిస్తుంది సార్. దయచేసి మీరు టీవీ ఎప్పుడు కొన్నారో చెప్పగలరా? 2 years అయితే ఇస్తారా సార్ వారంటీ? ఓకే సార్. అయ్యా చందు, నిన్నటికే వారంటీ అయిపోయింది. ఓ మరేం పర్లేదు సార్, వారంటీ అయిపోతే కేవలం 90,000 మాత్రమే సార్. బా, తలనొప్పి వచ్చేస్తుంది, కొంచెం కాఫీ తాగుతా. ప్రసన్న, ప్రసన్న, ఈ ముగది పలకదు. హలో, ఏడున్నా ప్రసన్న? పిలుస్తే పలుకుతలేవు. నేను విహాన్ని తీసుకొని షాపింగ్ మాల్కి వచ్చిన. ఇప్పుడు షాపింగ్ మాల్ ఏం ప్రసన్న? వాడు హైట్ అయిపోయినాయి చందు, బట్టలన్నీ కొన్ని తీసుకుందామని వచ్చిన. మళ్ళీ షాపింగ్కి వెళ్దామా నాన్న? నెక్స్ట్ వీక్ వెళ్దాం. బాగున్నాయి కదా ఇవాళ, చాలా షాపింగ్ అయింది మంది. ఇవాళ విహాన్కి మంచి మంచి షర్ట్స్ దొరికినాయి తెలుసా? బిల్ ఎంత అయింది? జస్ట్ 14,000 చందు. ఏమైంది చందు? పొద్దున్న నాకు ఒక రీల్ కనిపించింది. డూ దిస్ రెమెడీ ఆన్ థర్స్డే అండ్ సీ మనీ ఫ్లోయింగ్ ఇన్ యువర్ లైఫ్ అని వచ్చింది. ఏది ఇవ్వు చూస్తా. డూ దిస్ రెమెడీ ఆన్ థర్స్డే అండ్ సీ మనీ ఫ్లోయింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏముంది ఇందులో? పని చేసింది కదా. ఇది ఫ్లోయింగ్ అని ఉంది, ఫ్లో ఇన్ యువర్ లైఫ్ అని ఉంది. నీ లైఫ్లోంచి మనీ బయటికి ఫ్లో అయింది కదా, పని చేసినట్టే. ఫ్లో అన్నారు కానీ ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని చెప్పలేదు. కనీసం బిర్యానీ అయినా తృప్తిగా తిందాం. చంద్ర, శారీ ఎలా ఉంది? బాగుంది. బాగుంది కదా. మరి బ్లౌజ్ కుట్టించుకుంటే డబ్బులు ఇవ్వవా? ఈ అమ్మ, ఈ ఆకు కనిపిస్తే చాలు ఏదో ఒక బొక్క పడుతుంది. మూడో నమ్మకాలు కాదు, ముడ్డంచి పని చేయాలని అర్థమైంది. ఏమంటారు గైస్? అంతేనా? అంతే అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.